అండ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళ అయితే మనం లాగ్ వచ్చేసి 18 మనం అయితే సురభి హోటల్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే పూరి తిందామని వచ్చిన పూర అయితే ఇస్తాడు మనకైతే. సో ఇప్పుడైతే టైం అయితే 11 అవుతుంది. పూర అయితే తీసుకున్నాం, టిఫిన్ చేసి మనం అయితే షాప్ కి అయితే వెళ్ళిపోదాం. మనకి వచ్చింది పూర అయితే చూసుకోవచ్చు. అయితే పూర అయితే ఇచ్చింది. ఏం కానీ పోయేది పూర అయితే మూడైతే మనకు పూర అయితే ఇచ్చాడు. ఎవడైతే ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడైతే మనం అయితే టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసి షాప్ కి అయితే వెళ్ళిపోదాం. పూరలు అయితే పెద్ద పెద్ద ఉన్నాయి. చాలా టిఫిన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. బాగుంటది సురభి హోటల్ అయితే టిఫిన్ అయితే బాగానే ఉంటది. ట్రై చేయరు మీరు అయితే వచ్చినప్పుడు. పూరి బాగుంటది, ఎద్దు కూడా బాగుంటది, దోశ కూడా అయితే సూపర్ ఉంటది. ఇంకా మా సిస్టర్ చెప్తుంది దోశ బాగుంటది అంట. చాలా తిన్నాం, తిన్నాక మాట్లాడడం. సో మళ్ళీ 2 పూరి అయితే వేసుకున్నాం. ఎందుకంటే ఆ 3 పూరీలు సరిపోలే మనకు. టేస్ట్ కొద్దిగా మంచిగా అనిపించింది, అందుకే ఒక 2 పూరి అయితే వేసేసిన. ఇంక కూడా తినేద్దాం. తినైతే మనం అయితే ఒక టీ తాగన్నా కాఫీ పైన తాగి మనం అయితే షాప్కి అయితే పోదాం. చలో వీడైతే టిఫిన్ చేయరు, బాగుంది ఇక్కడ సురభిలా. సరే తిందాం. మేమైతే 12 అయితే ఇంకా మన స్కూటర్ అయితే ఖరాబ్ అయింది. ఇంకా రిపేర్కి అయితే తీసుకొచ్చిన. ఇంకా ఇప్పిండు మొత్తం చేస్తుండు. ఇంకా కేబుల్ ఖరాబ్ అయినట, 3 కేబుల్ అయినట. ఇంకా 3 కేబుల్ తెచ్చిన. 3 కేబుల్ తీసుకొచ్చిన. మొత్తం ఒక్కొక్కదానికి 100 కలిపి 650 రూపాయలు అయినాయి 3 కేబుల్. బైక్ కేబుల్, ఫ్రంట్ కేబుల్, బ్యాక్ కేబుల్ అన్ని వేస్తుండు. వేయించుకొని తీసుకొని అయితే పోదాం. ఇంకో గంట అయితే వచ్చి ఇడికి వచ్చి. తమ్ముడు అయితే వేస్తాను లేడు, చూద్దాం ఇంక ఎంతసేపటికి ఎత్తాడు. మధ్యాహ్నం మన టైం అయితే ఏదైతే ఒకటి మంచిగా ఉండలేదు. మొన్ననేమో బుల్లెట్ ఖరాబ్ అయింది కేబుల్, తర్వాత కార్ బ్యాటరీ అది ఇంకా రిపేర్ చేయించలేదు. అది కాకముందుకే ఇంకో స్కూటీ అయితే ఖరాబ్ అయింది. ఏం చేద్దాం, ఎప్పటికోటి ఈ మధ్యన అయితేనే ఉన్నది. ఇకైతే ఏం మంచి అనిపించలేదు. ముందు దగ్గరికి వచ్చి అయితే గంట అవుతుంది. గంట సేపు అంటే బండి చేయరా అంటే చేస్తా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మట్టి బండి అయితే ఇప్పుడైతే ముట్టుకున్నాడు. ఏమనాలి, ఏమని చెప్పాలి చెప్పు. ఇంకా మళ్ళీ ముచ్చట పెడుతున్నాడు. బాగా నప్పున్నది. ఈ కేబుల్ ఖరాబ్ అయింది, ఈ కేబుల్ ఖరాబ్ అయింది, 2 కేబుల్ ఖరాబ్ అయినాయి. ముంగట మొత్తం 3 కేబుల్ ఎత్తుడు మొత్తం టోటల్ గా అయితే దీనికి. తమ్ముడు ఎత్తుడు, మా తమ్ముడు వీళ్ళ తమ్ముడు ఎత్తుడట. వీళ్ళు ఎప్పుడు ఎట్లుంది తమ్ముడు. చెయ్యిరా పని అంటే గడియడ ఇంకో వేరే బండి ఎత్తుడు. నేనేమనాలి, 3 కేబుల్ వేసింది నేనే. మళ్ళా సో ఇదైతే వేసుకుని అయితే మనం అయితే షాప్ కాడికి అయితే పోదాం. షాప్ పంచాలి ఫోన్ వచ్చింది. చలో వస్తుంది. ఇది చేస్తానికి అర్ధ గంటకి ఎక్కువ అవుతుంది తమ్ముడు. మొత్తం దాన్ని పట్టుకొని తుప్పలు పడతా ఉండాలి. ఈ 2 కేబుల్ వేసి ఎంత కేబుల్ వేసడానికి గంట అవుతుంది. గంట నుంచి అయితే తమ్ముడు మనడే అయిపోయితే ఏం చేయలేదు, ఏమనలేకపోయినా కానీ మనడే కదా. చేసుకుని షాప్ వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు టైం అయితే 10 నిమిషాల దాకా అయితే ఇంటికి వచ్చిన అన్నం తినడానికి వచ్చిన. ఇప్పుడైతే మనం అయితే అన్నం తిందాము. సో ఇప్పుడు మనైతే కర్రీస్ ఏమేంటంటే చూపిస్తాను చూడండి. కందిపప్పు అండ్ చారు అన్నమాట. మేమైతే పచ్చిపులుసు అంటాం, మీరేమంటారు అయితే కామెంట్ చేయండి. సో ఇదైతే వేసుకొని అయితే మనం ఇప్పుడు తిందాము, తినుకుంటా మాట్లాడదాం. వైట్ రైస్, కందిపప్పు, చారు, అదే పచ్చిపులుసు. ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల్లా. పప్పు అంటే వేరే, నాకు బాగా ఇష్టం పప్పు అంటే. మంచిగా ఉంటాయి పప్పు, వస్తాయి బాగా. చాలా తీసుకున్నాం. ఓకే, బాగుంది. ఇట్లా మన వీడియోలు చూస్తే కొంత కామెడీ ఏరియా లైక్లు కొట్టరు. యూట్యూబ్లో చూస్తలేరు ఎక్కువ మటుకు ఫేస్బుక్లో వస్తాం. ఫేస్బుక్ కాకుండా యూట్యూబ్లో చూడండి. సరే ఇప్పుడైతే ఫుడ్ అయితే కంప్లీట్ చేద్దాం. దీన్ని కూడా మాట్లాడితే అర్థమైంది అంటారు అందరూ. ఇప్పుడు అలానే కొంచెం అయితే మామిడికాయ తొక్కేసి తింటే కిరాకున్నది. చారు గంట ఎక్కువ
మామిడికాయ తొక్క టేస్ట్ బాగుంది. మామిడికాయ తొక్క ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరు చూద్దాం. మామిడికాయ ఇష్టం లేనంటే ఒకరు ఉంటారు నాకు తెలిసి మ్యాక్సిమం. మామిడికాయ తొక్క వస్తుంది టేస్ట్. పప్పు మామిడికాయ తొక్క సూపర్. సో ఇప్పుడు టైం అయితే 6:05. నేనైతే రేషన్ బియ్యం తీసుకోవడానికి ఖచ్చితంగా రేషన్లో తంబు అయితే పెడుతున్నా. ఇంకా బ్రదర్ మనోడే చెందా అని చెప్పి చంద్రంపేట, మనం అయితే ఇక్కడికైతే చంద్రంపేటకి అయితే తీసుకుంటాం. ఇంకా బియ్యం అయితే జోగిపిస్తున్నా, చూసుకోవచ్చు. అయిపోయిందా ఇలా? కానీ యాక్చువల్గా 15 తారీఖు అయిపోతుంది, కానీ ఇప్పుడు డేట్ అయితే పెంచారట. మనం అయితే బియ్యం అయితే తీసుకున్నాం. సరే చూసుకోవచ్చు. ఇంకా రైస్ కూడా మంచి సూపర్ ఉన్నాయి. ఇంకే మేము రేషన్ బియ్యం తింటాం, ఇంకా గరీబ్ వాళ్ళం ఏం చేద్దాం, బాగున్నాయి. ఇప్పుడు మనకైతే ఇంకో మనం ముగ్గురం ఉన్నాం కాబట్టి ఇంట్లో 3 మెంబర్స్ కాబట్టి ఇంకో 18 kgs వచ్చినాయి. ఇంకో ఇది మిషన్ అయితే ఇంకో కరెక్ట్ ఇంకో 3 మెంబర్స్ ఉంటే 18 kgs తింటేనే తీసుకుంటది. అయితే తక్కువ ఉన్న తీసుకోదు, ఎక్కువ ఉన్న తీసుకోదు. ఇంకో మిషన్ లో చూడండి, ఇంకో 18 కిలోలు పర్ఫెక్ట్ గా చూపెడితేనే ఓకే అవుతుంది. అక్కడ పాయింట్ అవుతుంది ఈడైతే చూసుకోవచ్చు. సో మీరైతే బియ్యం తీసుకున్నారా? తీసుకున్న వాళ్ళు అయితే కామెంట్ చేయరు. అసలు రేషన్ బియ్యం తినడం ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయరు. టైం అయితే 9:45 అయింది. మనం అయితే నైట్ అయితే డిన్నర్ చేస్తున్నాం. అయితే పొద్దున అయితే పప్పు, ఇదైతే వైట్ రైస్. దీంట్లోకి అయితే పప్పులోకి అయితే చికెన్ పకోడా మంచిగా ఉంటుందని చెప్పి చికెన్ తెచ్చి ఇంట్లో అయితే పకోడా వేయించిన. ఇంకా మా మేడం అయితే వేసింది పకోడా అయితే. సో చికెన్ పకోడా అయితే మనం బయట ఆయిల్ ఫుడ్ మంచిగా ఉంటుందా ఉండదు అని చెప్పి మన ఇంట్లో స్వయంగా అయితే వేసుకున్నాం. మంచిగా ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది. సరే ఇప్పుడు తిందాం. చలో చికెన్ పకోడా తిందాం. ఫస్ట్ చూసుకో చికెన్ పకోడా, చికెన్ పకోడా తిందాం. చూసుకోవచ్చు చికెన్ పకోడా అయితే తింటున్నాను. పప్పుకు చికెన్ పకోడా టేస్ట్ మీరు కూడా ట్రై చేసి ఎక్స్ట్రా ఉంటుంది. పప్పు కాంబినేషన్లో చికెన్ పకోడా సూపర్ ఉంటుంది. కామన్ నేను పప్పు వేసిన ప్రతిసారి అయితే మ్యాక్సిమం అయితే తెప్పిస్తా, ఇంట్లోనే వేయించుకుంటా. పప్పు చారుకు చికెన్ పకోడా వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. వేరే ఉంటుంది. పకోడా కాంబినేషన్ బాగుంటుంది పప్పుతోని. మీరు కూడా ట్రై చేసి చెప్పరు ఎలా అనిపించిందో. సో అందరికీ గుడ్ నైట్, స్వీట్. థ్యాంక్ యూ సో మచ్.